మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బడుగు బలహీన వర్గాలని ఆశాజ్యోతి ఈరోజు దోసరాజు చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన ఆయుధం ఏంటంటే చదువు. ఎవరైనా సరే ఎక్కడైనా ఏ రంగంలో ఉన్నారంటే ఆయన చేసిన భిక్ష, ఆ భిక్షని మేము మర్చిపోకుండా ఈరోజు ఆ చదువునే ఆయుధంతో మేము ఏ రంగాల్లో అయినా సరే ముందుకు దూసుకెళ్ళడానికి ఇచ్చిన ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్న 133వ జయంతికి వచ్చిన పట్టణ నాయకులందరికీ పేరు పేరు చొప్పున హృదయపూర్వక ధన్యవాదాలు. మన మహనీయుడు రాజ్యాంగం నిర్మించి పేద బడుగు బలహీన వర్గాలకి అనేక మరి చట్ట రాజ్యాంగం రాసి ఈరోజు మనం తలెత్తి తిరుగుతున్నామంటే ఆ మహనీయుడు పెట్టినటువంటి ఆ గొప్ప రాజ్యాంగం. కాబట్టి మనందరం కూడా కుల మతాలకు అతీతంగా సమసామాజిక స్థాపన కోసం ఆ మహనీయుడు మరి కృషి చేసినటువంటి గొప్ప మరి కీర్తి వండ్యుడైనా ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యాంగం రాసినటువంటి రచన ప్రకారంగా మరి రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పాలకులు దాని దృష్టిలో పెట్టుకుని బలహీన వర్గాలకు అండగా ఉండే కార్యక్రమాలు చేయాలని మరి కోరుకుంటున్నాము. అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంగా నగర పంచాయతీ చైర్మన్ అయితే కానీ, ప్రొఫెసర్ అయితే కానీ, నేనైతే కానీ అందరం కూడా వివిధ పదవులు హోదాల్లో ఉన్నటువంటి కారణం బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రాజకీయం అంతా కూడా నడుస్తుంది. కనుక ఆయన ఏదైతే ఆయన రాసి అందరూ కూడా చదువుకోవాలి, కుల మతాలకు అతీతంగా అగ్రవర్ణాలు, పేదవర్ణాలు, ఎస్సీ వర్గాలు లేకుండా అందరూ సమానత్వంగా ఉండాలని ఆయన ఏదైతే ఆశపడ్డారో ఆయన యొక్క ఆశయాల్ని మనందరం కూడా ఎదురు తీసుకెళ్లాలని కోరుకుంటూ అంబేద్కర్ గారి యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన భారత సమాజం బలహీన వర్గాలన్నీ కూడా ఈ రోజున అందరితో సమానంగా జీవిస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ రోజున పెళ్లి బిగిన అంటరానితనాన్ని క్రోకటి వెలుతో పీకివేస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు అట్టడుగున ఉన్న దళిత, బాధిత, పీడిత వర్గాలకు మరి స్వతంత్రం వచ్చే విధంగా చేసిన ఘనత మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఈ రోజున అందరం కూడా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థాయిలో బతుకుతున్నామంటే దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కారణం. మరి అటువంటి మహనీయుల్ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుకోవాలి. వారి యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు మనం అందరం కూడా పాటుపడాలి. ఒక పేద వర్గాలే కాదు, మరి ముఖ్యంగా చెప్పుకుంటే మహిళలకు సంబంధించిన స్థానం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కలిగింది. ఒకటి మనం చూసుకోవాల్సింది, ఆయన బయోగ్రఫీ చూసినప్పుడు, ఆయన యొక్క బయోడేటా చూసినప్పుడు ఆయన డిగ్రీలే ఒక 2 పేజీలు డిగ్రీలు ఉన్నాయి. ఈ రోజుల్లో అంత డిగ్రీలు చదివి, అంత పెద్ద చదువులు చదివి రాజ్యాంగాన్ని రాసే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఆ రాజ్యాంగాన్ని ఆయన ఏదైతే రాజ్యాంగం చేశారో దాంట్లో 1% కూడా మాట్లాడగలిగే శక్తి ఎవరికి కూడా లేదు. ఇంకో మెయిన్ ఏంటంటే అన్నిటికన్నా మించి ఆయన మత సామరస్యానికి, అలాగే ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఏం చేయాలి ఏంటన్న దానికి కూడా విపులంగా ఆయన రాజ్యాంగంలో రాయడం జరిగింది. దానివల్లే ఇవాళ ఇన్ని కులమతాలు, ఇన్ని కులాలు ఉన్న మన ఇండియాలో ఇవాళ రాజ్యాంగం అమలు పరుస్తుందంటే నిజంగా ఆయన చేసి సెలవేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, సామాన్యంగా ఆర్థికంగా దిగుబడి ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని వసతులు అందాల ఉద్దేశంతో అయినా రాజ్యాంగాన్ని ఎంతో స్ఫూర్తితోటి భావితరాలకు ఉపయోగపడే విధంగా రచించిన దాని మీదే మనందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా మన జీవితాన్ని సుగమయంగా సాగేందుకు ప్రత్యేకంగా వారిని ఎప్పుడు స్మరించుకోవాలి. మరి 133 సంవత్సరాల తర్వాత కూడా వారి జయంతిని మరి మన ఇంట్లో పండగలా జరుపుకున్నామంటే మరి మహనీయుడి యొక్క చూపిన బాటకి మనందరం కూడా ఆకర్షితులై ఆయన బాట నడవాలని, ప్రత్యేకంగా అంబేద్కర్ ఏదైతే కలలుగా అన్నారో గ్రామ స్వరాజ్యం కానీ, అట్లాగే అందరూ చదువుకోవాలి, అందరికీ ఆర్థికపరమైనటువంటి సమానతలు కలగాలి, అందరూ శాంతియుతంగా మరి చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా మనందరం కూడా పౌరులుగా జీవించాలని చెప్తున్న ఏదైతే కలలుగా అన్నారో దానికి అనుగుణంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన గ్రామ సచివాలయాన్ని తీసుకొచ్చి తద్వారా
మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనందరికీ అన్ని పథకాలు అందే విధంగా సంక్షేమే ధ్యేయంగా దాంతో అభివృద్ధి ముందు తీసుకెళ్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. ఆయన అడుగుజాడల్లోని ఆయన ఆశయానికి అనుగుణంగా అందరూ కూడా యూత్ అంతా కూడా ఆయన ఆశయానికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారు ఎంత ఆశయ సాధన కోసం కృషి చేశారు. అదేవిధంగా ఈ రోజు ఏ ప్రభుత్వం మనకి ఆశయానికి మనకు అనుగుణంగా ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ